Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేసింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ బిగ్ డే ని గడిచిన వీకెండే చూసింది. అసలేంటా నెంబర్స్? లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు 5-10 ఏళ్లకు ఒకసారి కనిపించే నెంబర్స్ అవి. అల్లు అర్జున్ అనే హీరో ఎంట్రీతో ట్రోల్స్ కి గురయ్యాక తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదిగాడు అండ్ ఇప్పుడు ఇండియాలో ఎవరైతే సూపర్ స్టార్లు ఉన్నారో వాళ్ళ సరసన చేరి పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఇదైతే మామూలు ఫీట్ కాదు. తెలుగులో ప్రభాస్ ఒక్కడికే ఈ ఫీట్ సాధ్యమని అనుకుంటున్న టైంలో పుష్ప 1 తో పాన్ ఇండియా స్టార్ గా, పుష్ప 2 తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలుస్తూ టాలీవుడ్ ని తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడో పెట్టారు. బాలీవుడ్ లో హిందీ యాక్టర్స్ కాకుండా అవుటర్స్ వచ్చి ఇండస్ట్రీ కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. అది బాహుబలి 2 తో ఫస్ట్ టైం జరిగింది అండ్ పుష్ప 2 తో ఇప్పుడు సెకండ్ టైం జరిగింది. అండ్ ఇది ఇక్కడతో అయిపోలేదు. టాలీవుడ్ అప్కమింగ్ సినిమాలు బాలీవుడ్ ని ఏలబోతున్నాయి. ఇదైతే ఇండస్ట్రీకే గుడ్ సైన్. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 60వ రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ ఇండియాలో 20 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఓవరాల్ రన్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీకెండ్ కొత్త రిలీజ్ లో ఉండడం, ఇకపై ఈ సినిమాకి ఇంకో 50 లక్షలు కూడా వచ్చే ఛాన్సెస్ లేకపోవడంతో పుష్ప 2 ఫస్ట్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. తర్వాత చైనాలో రిలీజ్ అవుతుందా, రష్యా, జపాన్ లో రిలీజ్ అవుతుందా అనేది ఇప్పటికైతే తెలీదు. బట్ డిసెంబర్ 4th పడ్డ ప్రీమియర్స్ నుంచి ఫిబ్రవరి 5th వరకు మూవీ ఎంతైతే కలెక్ట్ చేసిందో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలానే చాలా మంది బాహుబలి 2 తో కంపేర్ చేయమని అడుగుతున్నారు. అసలు ప్రెజెంట్ ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్ ఏదో, తెలుగు సినిమా పరంగా హైయెస్ట్ గ్రోసర్ గా ఏ మూవీ ఉందో, బాహుబలి 2ని పుష్ప 2 క్రాస్ చేసిందా లేదా, ఇలా చాలా డౌట్స్ అయితే మిగిలిపోయాయి. సో లేట్ చేయకుండా వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో ఫస్ట్ వీకే 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా 150 కోట్ల పైన గ్రాస్ ని అండ్ 104.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజంలో ట్రిపుల్ ఆర్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఓపెనింగ్స్ చూసి ట్రిపుల్ ఆర్ ని బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఆ విషయంలో డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. విత్ సో మెనీ అడ్వాంటేజెస్ నైజంలో బిజినెస్ వాల్యూ 100 కోట్ల రేంజ్ లో ఉండగా 4.7 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. బట్ జిఎస్టీ ఫిగర్స్ లేకుండా చూస్తే మూవీ 100 కోట్ల షేర్ ని టచ్ చేయలేదు. ఇక సీటెడ్ విషయానికి వస్తే చాలా చోట్ల ఎన్టీఆర్ రికార్డ్స్ కూడా లేపేసింది ఈ ఫిల్మ్. ఓవరాల్ గా 35.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది. మొత్తానికి ఓవరాల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయినా బాహుబలి మూవీని బ్రేక్ చేసిన సెకండ్ మూవీగా నిలిచింది పుష్ప 2. సీరియల్లో బిజినెస్ 30 కోట్లు కావడంతో ఓవరాల్ గా సీరియల్లో 5.7 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో కూడా సేమ్ సీన్ ని రిపీట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది పుష్ప 2. ఓవరాల్ గా 25 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఉత్తరాంధ్రలో 25 కోట్ల షేర్ మార్క్ అందుకున్న థర్డ్ తెలుగు మూవీగా ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టింది. ఉత్తరాంధ్రలో స్టిల్ ట్రిపుల్ ఆర్ 34 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి 2 26.5 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ పుష్ప 2 ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 23 కోట్లు కావడంతో ఓవరాల్ గా 2 కోట్ల ప్రాఫిట్ మాత్రమే మిగిల్చింది ఈ ఫిల్మ్. ఇక ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.65 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 85 లక్షల వరకు లాసెస్ లను మిగిల్చగా వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10.35 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ కూడా 45 లక్షల వరకు లాసెస్ తప్పలేదు. అలా ఈస్ట్ వెస్ట్ మొత్తం మీద 1.30 లక్షల వరకు లాసెస్ మిగిల్చింది పుష్ప 2. ఇక ఈస్ట్ వెస్ట్ లో చూసుకుంటే బాహుబలి 2 కంటే వెనకలే ఉంది ఈ ఫిల్మ్. ఇక గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 16 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 90 లక్షల వరకు ప్రాఫిట్ ని తీసుకురాగా గుంటూరులో బాహుబలి కంటే కూడా 2 కోట్లు వెనక్కుంది ఈ ఫిల్మ్. ఇక కృష్ణలో జరిగిన 12.4 కోట్ల బిజినెస్ కి గాను 13.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా 80 లక్షల వరకు ప్రాఫిట్ ని తీసుకురాగా ఇక్కడ కూడా బాహుబలి 2 ని బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 1 కోటికి పైగా ప్రాఫిట్ ని తీసుకురాగా నెల్లూరులో మాత్రం బాహుబలి 2 ని బీట్ చేసింది ఈ ఫిల్మ్. అలా నైజాం సీడెడ్ నెల్లూరులో బాహుబలి 2 ని క్రాస్ చేసిన పుష్ప 2 ఆంధ్రలో రిమైనింగ్ టెరిటరీస్ లో ఎక్కడా కూడా బాహుబలి 2 ని టచ్ చేయలేకపోయింది. బట్ ఫుట్ఫాల్స్ బట్టి చూస్తే నైజాం అండ్ సీడెడ్ లో బాహుబలి 2 దే టాప్ ప్లేస్. అలా పుష్ప 2 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 226.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 347 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో ఓవరాల్ గా జీఎస్టీ రిటర్న్స్ తో కేవలం 11.8 కోట్ల ప్రాఫిట్ మాత్రమే మిగిల్చింది పుష్ప 2. ఒకవేళ జీఎస్టీ రిటర్న్స్ రాకపోతే తెలుగు స్టేట్స్ లో కూడా లాసెస్ తోనే ఎండ్ అయినట్టు. ఇక కర్ణాటకలో చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్స్ తో మూత మోగించింది పుష్ప 2. కర్ణాటకలో కన్నడ వర్షన్ తో 9 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ డబ్బుడ్ మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా షేర్ ఇక్కడ 53.5 కోట్ల రేంజ్ లో ఉంది. కర్ణాటకలో బిజినెస్ 32 కోట్లు కావడంతో ఓవరాల్ గా కర్ణాటకలో 21.5 కోట్ల వరకు ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో మాత్రం హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవగా
ఇక్కడ జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయగా హీరో ఎవరైనా కూడా కంటెంట్ బాలేకపోతే చూడవన్నట్టు మలయాళం ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. ఇండియాలో మలయాళ వర్షన్ గ్రాస్ 15 కోట్ల మార్క్ దాటింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 34.9 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ గ్రాస్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టినప్పటికీ కూడా ఓవరాల్ గా 17 కోట్ల పైన లాసెస్ తో ఎండ్ అవ్వక తప్పలేదు. ఓన్లీ తమిళ వర్షన్ వరకు చూసుకుంటే ఇండియాలో 65 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇదైతే చిన్న నెంబర్ కాదు. సినిమా హైప్ బట్టి బిజినెస్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో తమిళనాడు కలెక్షన్స్ తో ప్రూవ్ చేసింది పుష్ప 2. ఇక ఇండియాలో హిందీ వర్షన్ కి గాను ఓవరాల్ గా 812 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేస్తూ ఇక ఇండియాలో హిందీ వర్షన్ కి గాను 812 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అవగా ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ కి దీనికి 100 కోట్ల డిఫరెన్స్ ఉండడం విశేషం. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 389 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను ఓవరాల్ గా 189 కోట్ల పైన ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ కూడా ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అలా టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియాలో 1234 కోట్ల వరకు నెట్ ని అండ్ 1470 కోట్ల గ్రాస్ తో ఎండ్ అయింది ఈ ఫిల్మ్. సో ఇండియా వరకు చూసుకుంటే గ్రాస్ పరంగా బాహుబలి 2 ని క్రాస్ చేసినట్టే. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 271 కోట్ల గ్రాస్ ని అండ్ 128 కోట్ల వరకు షేర్ ని అప్రాక్స్ గా కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 28 కోట్ల ప్రాఫిట్ తో ఓవర్సీస్ లో కూడా మంచి హిట్ అనిపించుకుంది పుష్ప 2. బట్ ఓవర్సీస్ లో బాహుబలి 2 పెట్టిన నెంబర్ ని క్రాస్ చేయకపోవడం విశేషం. బాహుబలి 2 ఓవర్సీస్ లో దాదాపు 400 కోట్ల వరకు గ్రాస్ పెట్టింది. అలా పుష్ప 2 ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1761 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 838.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఓవరాల్ గా 218.5 కోట్ల ప్రాఫిట్ తో ఎండ్ అయింది ఈ ఫిల్మ్. అలా 200 కోట్ల ప్రాఫిట్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప 2. ఇక పుష్ప 2 ఇండస్ట్రీ హిట్టా కాదా అనే టాపిక్ విషయానికి వస్తే షేర్ పరంగా ఆల్మోస్ట్ బాహుబలి 2 కి దగ్గరలోకి రాగా గ్రాస్ పరంగా మాత్రం దాటలేకపోయింది ఈ ఫిల్మ్. బాహుబలి 2 ట్రేడ్ లెక్కల్లోనే 1810 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయగా చాలా వెబ్సైట్స్ లో చైనా అండ్ జపాన్ కలెక్షన్స్ ని యాడ్ చేయలేదు. అందుకనే చాలా వెబ్సైట్స్ లో ఇప్పటికీ కూడా 1710 కోట్ల గ్రాస్ మాత్రమే కనిపిస్తుంది. బట్ చైనా జపాన్ లో రిలీజ్ అయిన తర్వాత 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది బాహుబలి 2 ఫిల్మ్. సో ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లోనే 1810 కోట్ల పైన గ్రాస్ తో పుష్ప 2 కంటే కూడా ట్రేడ్ లెక్కల్లో 50 కోట్ల ఆధిక్యంలో ఉంది బాహుబలి 2. అండ్ ఇండియన్ సినిమా పరంగా చూసుకుంటే దంగల్ ఇప్పటికీ 2000 కోట్ల పైన గ్రాస్ తో స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. సో ఓన్లీ హిందీలో తప్ప తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఏ లాంగ్వేజెస్ లో కూడా హైయెస్ట్ గ్రాసర్ కాలేకపోయింది పుష్ప 2. ఇక ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి స్టాటస్ ని గమనిస్తే ఆల్ టైమ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్ అండ్ టాప్ 2 హైయెస్ట్ షేర్ హోల్డర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ప్రొడ్యూసర్ వదిలిన పోస్టర్స్ బట్టి చూస్తే పుష్ప 2 దే టాప్ ప్లేస్. సో అలా పుష్ప 1 తీసుకొచ్చిన క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ హిందీ వరకు ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది పుష్ప 2. దీంతో అల్లు అర్జున్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా పెరగబోతున్నాయి. సరైన సినిమా పడి టాక్ వచ్చిందంటే మాత్రం ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టే స్టామినా అల్లు అర్జున్ కి కూడా వచ్చిందని చెప్పొచ్చు. చూడాలి మరి సక్సెస్ స్ట్రీక్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ డే 1 ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.